అవని స్టోరీస్. దొంగల విషయం విన్నప్పటి నుంచి సుబ్బమ్మ మనసుకు ఒక్క నిమిషం కూడా మనశ్శాంతి ఉండదు. ఇంట్లో పనిచేస్తూనే ఉంటుంది, కానీ ఆమె మనసంతా ఆ బీరువా ఉన్న గది చుట్టూనే తిరుగుతుంది. ఈ విషయం గమనించిన అవని, అత్తయ్య, ఏంటి అంత కంగారుగా ఉన్నారు? ఏమైంది? కంగారా? అబ్బే, అలాంటిదేమీ లేదే, నేను బానే ఉన్నాను. లేదత్తయ్య, మీరు దేనికో చాలా భయపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆహా, అదేం లేదులే అవని అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ బీరువా దగ్గరికి వెళ్తుంది. ఇంకోసారి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు సుబ్బమ్మ మనసులో, అమ్మయ్య, అన్నీ చక్కగానే ఉన్నాయి. ఎంత కష్టపడి ఇన్నేళ్ల నుంచి దాచానో, వీటి విలువ నాకు మాత్రమే తెలుసు అని అనుకుంటుంది. అవని ఇదంతా దూరం నుంచి గమనిస్తుంది. అలా రోజు భయపడుతూనే ఉంటుంది. రోజులు గడుస్తాయి. రఘు ఏమో తిరిగి ఇంటికొస్తాడు. అమ్మా, ఏంటి మధ్య ఊర్లో చాలా జరుగుతున్నాయంట? అవునరా, నీకెలా తెలుసు? అవని ఉత్తరం రాసిందిలే, దొంగలు పడ్డారట కదా ఊరిలో. అవునానా, ఒకటే దొంగల భయం, కంగారుగా ఉందిరా. నీకు దేనికమ్మ కంగారు? అదేరా, ఇంట్లో డబ్బులు నగలున్నాయి కదా. అంత కంగారు పడ్డం దీనికి? అవనివి అవనికి ఇచ్చేసి మిగతావి నాకు లేదా నాన్నకన్నా ఇచ్చేస్తే మేం చూసుకుంటాం కదమ్మా. దానికెందుకు లేనిపోని తలనొప్పులు చెప్పు? అలా ఏం వద్దులే బాబు, నేను చూసుకోగలలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి అవని వస్తుంది. ఏంటండి అత్తయ్య, ఏమంటున్నారు? అదేలే, కాస్త కంగారుగా ఉన్నట్టు అనిపిస్తే ఆ నగలు మాకు ఇవ్వచ్చు కదా అని అడిగాను. అవునా, ఏమన్నారు? నేనివ్వను అన్నారు కదా. అంతే కదా, ఎంత భయపడినా అవి మాత్రం ఆవిడ దగ్గరే ఉండాలట. నిజమే, ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదండి. కనీసం మనెవ్వరి సహాయం కూడా అవి తీసుకోవడం లేదు. అవును, నిజమే, ఆమెను మార్చడం చాలా కష్టంగా ఉంది అవని అని అంటాడు. అవని కూడా అదే ఆలోచనలో పడుతుంది. అంతలోనే మోహన్ రావు అక్కడికొస్తాడు. ఏమిటి మీరిద్దరు ఎంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు నానా. అవని తల్లి, నువ్వు వచ్చినప్పటి నుంచి ఇంట్లో కొంచెం వెలుగు కనిపిస్తుంది, కానీ ఒక విషయం మాత్రం మారలేదమ్మా. అత్తయ్య గురించి కదా మావయ్య? అవును తల్లి, ఇప్పటికీ మారలేదు. ఒకరోజు మారతారులే మావయ్య అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రాత్రి భోజనం చేసి అంతా నిద్రపోతారు. కొంతసేపటికి బయట్నుంచి చిన్న చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. అవి పార్వతి, కామాక్షి మాట్లాడుకునే మాటలు. ఏంటో వదినా, ఈ దొంగల భయంతో అసలు నిద్రే పట్టడం లేదు. అవునదినా, నిజమే. మనమే ఇలా ఉంటే ఆ పిసినరి సుబ్బమ్మ సంగతి ఏంటో. అదే కదా, అన్నీ దాచుకొని కూర్చొనుంటుంది. అనకూడదు, కానీ అసలు ఓసారి నా సుబ్బమ్మకి ఇలాంటి అనుభవం అవ్వాల్సిందే వదినా, లేదంటే ఆ పిసినతనం ఇంకా పెరిగిపోతుంది. మనకెందుకులే వదినా, ఈ రాత్రంతా మనం మేలుకొనే ఉన్నాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ సుబ్బమ్మ వింటుంది. అయ్యో, మళ్ళీ ఇల్లంతా దొంగల గురించే మాట్లాడుకుంటున్నారే. అయ్యయ్యో, నా నగలు ఏమయ్యాయో ఏంటో అని వెంటనే బీరువా తీసి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే వీధిలో అంతా గందరగోళంగా ఉంటుంది. సుబ్బమ్మ ఇంటి బయటకొస్తుంది. ఏంటి, ఏమైంది? అంతా ఇలా గుమ్మిగూడారేమైంది? నేను రాత్రి రావులం ఇంట్లో బీరువాలు బాలగొట్టి డబ్బులు తీసుకెళ్లారట. అవును, అందుకే అంతా భయపడిపోతున్నారు. నిజమా? అవును, అందుకే అందరూ వాళ్ళ డబ్బులు దాచేస్తున్నారు. నా దగ్గర సురక్షితమే అని ఆ రోజు మొత్తం సుబ్బమ్మ బీరువా దగ్గరే తిరుగుతూ ఉంటుంది. అవని ఇది గమనించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ సాయంత్రం అవని పార్వతమ్మను పక్కకు తీసుకెళ్తుంది. పిన్నిగారు, మీ నుంచి నాకొక సహాయం కావాలి. ఏమిటి తల్లి? అత్తయ్యని కాస్త భయపెట్టాలి. ఎందుకు? ఆమె డబ్బు కోసం ఎంతగా భయపడుతున్నారో మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. అవును తల్లి, అందుకేగా ఈ గ్రామంలో అందరూ ఆమెని పిసినారి సుబ్బమ్మ అంటున్నారు. అదే మారాలి. ఆహా, అయితే నేనేం చెయ్యాలి? రాత్రి ఇంటి వెనక ఎవరైనా తిరుగుతున్నట్లు శబ్దం చేయండి. అయ్యో, అలా చేస్తే చాలా భయపడిపోతుందేమో. అదే కావాలి. ఏం కాదులే, ఎవరికీ నష్టం జరగదు అని చెప్పడంతో పార్వతమ్మ కాసేపు ఆలోచించి తలూపుతుంది. సరే తల్లి, నీ మాట కోసం చేస్తానులే. ఇక ఆ రాత్రి అందరు పడుకున్నాక ఇంటి వెనక చిన్నగా శబ్దం వినిపిస్తుంది.
సుబ్బమ్మ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. అయ్యో, ఇది ఏంటి శబ్దం అని భయపడి అవనిని పిలుస్తుంది. అవనే, ఓ అవనే! ఏమైందత్తయ్యా? బయట ఎవరో తిరుగుతున్నట్టుందే. పిల్ల ఉంటుందిలే అత్తయ్యా, మీరు పడుకోండి. లేదవని, నాకెందుకో కంగారుగా ఉంది. అబ్బాయిని లేపు చూస్తాడు. ఎవరు కనిపించలేదమ్మా. సరిగ్గా అంతా చూసావా? నాకు శబ్దాలు వినిపించాయిరా. అబ్బా, ఎవరు లేరమ్మా. అప్పుడే మళ్ళీ శబ్దం వినిపిస్తుంది. చూడు చూడు రఘు, నిజంగానే దొంగలయ్యుంటారు. ఏమిటి సుబ్బమ్మ, ఎందుకు అంత భయపడుతున్నావు? మేమంతా ఉన్నాంగా. నా డబ్బు, నా నగలు. డబ్బు కోసం ఇలా రాత్రంతా భయపడుతూ ఉండాలా? మీకేం తెలుసు? మీ దగ్గర ఉన్నాయా ఏంటి? ఆయన్ని నా దగ్గరే కదా ఉన్నాయి అని అక్కడి నుంచి వెంటనే బీరువా దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకోసారి అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటికే శబ్దాలు ఆగిపోతాయి. అంతా నిద్రపోతారు. కాని సుబ్బమ్మ మాత్రం తెల్లవార్లు ఆ బీరువా దగ్గరే కూర్చుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం, అత్తయ్య, రాత్రంతా ఇలాగే బీరువా దగ్గరే ఉన్నారా? అవునవని, నా భయం నాకుంటుంది గదా. అత్తయ్య, డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యం. ఏమో, నిజమే కావచ్చు అని మొదటిసారి మౌనంగా ఉండిపోతుంది. ఏమండి మావయ్య, ఇలా రండి, మీకొక విషయం చెప్పాలి. ఉదయాన్ని ఏమైందవని నీకు? అత్తయ్య గురించి మాట్లాడాలి. ఏంటమ్మా, ఏమైంది మళ్ళీ? ఏమైనా అనిందా మీ అత్తయ్య? వదిలే తల్లి, ఇంకా అది మారదులే. లేదు మావయ్య, మొదటిసారి అత్తయ్య ఆలోచనలో పడ్డారు. అవునా? ఏమైంది అని అనడంతో అవని ఉదయం జరిగిన సంగతంతా చెప్తుంది. అయితే అమ్మలో మార్పు మొదలైందన్నమాట. అలానే అనిపిస్తుంది గాని మీ అమ్మను పూర్తిగా నమ్మడానికి లేదురా. అది కూడా నిజమే నానా. మీకెందుకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలేండి అని అవని లోపలికెళ్ళిపోతుంది. ఎప్పటిలాగానే ఎవరి పనులో వాళ్ళు మునిగిపోతారు. ఎప్పుడూ లేనిది ఆ రోజు మాత్రం సుబ్బమ్మ, అమ్మాయి అవనే, ఈరోజు 4 గ్లాసుల బియ్యం ఎక్కువ పెట్టు. 4 గ్లాసులా? అదేంటత్తయ్యా, దేనికి? అలాగే కోడి కూర, గారెలు కూడా వెయ్యి. ఏంటత్తయ్యా, నేను పెళ్ళయి ఇంటికొచ్చిన తర్వాత మొదటిసారి ఇంత వంట చేయిస్తున్నారు. ఏంటత్తయ్యా, విశేషం ఏమైనా ఉందా? ఎవరైనా బంధువులు వస్తున్నారా? పక్కింటి సుబ్బమ్మ, పార్వతమ్మ, వాళ్ళ ఆయన్ను, ఇంకా ఈ ఇరుగు పొరుగు ఓ ఇద్దరు కూడా భోజనానికి పిలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది విన్న రఘు, మోహన్ రావు, అవనిని అంతా ఆశ్చర్యపోతారు. ఏంటవని, మీ అత్తయ్యేనా ఇలా మాట్లాడుతుంది? అదేరా, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మీ అమ్మకు ఉన్నట్టుండి ఈ భోజనాల ఆలోచన ఎందుకు వచ్చిందో. ఏమో మావయ్య, నాకు కూడా అర్థమే కావడం లేదు. సరే సరే, ఆలస్యం చేయకుండా అవి చెప్పింది చెయ్యమ్మా. మళ్ళీ తర్వాత ఏమంటుందో ఏమో. కాని మావయ్య, అత్తయ్య బానే ఉన్నారా? ఎందుకిలా చేస్తున్నారు? నాకు కూడా తెలియదు తల్లి. కానీ నా పెళ్ళైన తర్వాత ఆమెని ఇలాగా చూడటం ఇదే మొదటిసారమ్మా. సరే, ఎందుకలా అనదో ఆమెను అడిగి తెలుసుకుందాంలే. ఇప్పుడైతే ఆ వంటల సంగతి చూడవని అని అంటాడు రఘు. ఇక ఎన్నడూ లేని సుబ్బమ్మ భోజనాలకు పిలవడంతో ఊరంతా ఇదే చర్చ నడుస్తోంది. అసలు పిసినారి సుబ్బమ్మ ఎందుకలా చేస్తుంది అనేది అందరి ప్రశ్న. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, అసలు అలా ఎందుకు పిలిచిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడండి. గత ఎపిసోడ్లో నాన్న డైరీ చదివిన అవని తన తండ్రి రాఘవయ్య తన చెల్లెల్ని, అది సుశీలమ్మను ద్వేషించలేదని, కేవలం తన తండ్రికిచ్చిన మాట కోసమే ఆ కఠినమైన ముసుగు వేసుకున్నారని తెలుసుకొని ఎమోషనల్ అవుతుంది. సుశీలమ్మ కోసం అవని కట్టిన పూలమాల ఆమె మనసుకు అవనిని మరింత దగ్గర చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగిందో చూద్దాం. తెల్లవారుజామున వీరాపురం గ్రామంలో మంచు పొగలు ఇంకా వీడని లేదు. సుశీలమ్మ పొయ్యి మీద పాలు కాస్తూ ఇడ్లీ పాత్రను సర్దుతోంది. సాధారణంగా ఈ టైంలో అమెరికాలో గాఢ నిద్రలో ఉండే అవని ఈరోజు మాత్రం తలస్నానం చేసి వంటిట్లోకి మెల్లగా అడుగులేసింది. ఆమె ఒంటి మీద ఉన్న జీన్స్, టాప్స్ అన్నీ మాయమైపోయాయి. జానకమ్మ సూట్ కేసులోంచి తీసిన ఒక కొత్త పట్టు పరికిని మెరుస్తోంది. అవని తల్లి, నువ్వేనా ఇది? ఒక్క నిమిషం నా కళ్ళకి నేనే నమ్మలేకపోతున్నానమ్మా. ఈ పట్టుబట్టల్లో అసలు నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు బంగారు తల్లి. ఈ మార్పేంటి? నీ అమెరికా ఫ్యాషన్ ఏమైంది? ఏం లేదత్తయ్య,
డైలీ జీన్స్ వేసుకుంటే బోర్ కొట్టింది. ఇక్కడి వాతావరణానికి, మీ ప్రేమకు ఈ డ్రెస్సే కరెక్ట్ అనిపించింది. అయినా ఇది కట్టుకున్నాక నాకేదో తెలియని కొత్త ఫీలింగ్ అత్తయ్య. చాలా కంఫర్టబుల్గా, హోమ్లీగా ఉంది. అప్పుడే సురేష్ అక్కడికి వస్తాడు. ఎవరిది? ఎవరు? కొత్త హీరోయిన్ షూటింగ్ కోసం మా ఇంట్లోకి వచ్చినట్టుంది. అమ్మా, ఆ అమెరికా కోడలేది? బావా, పొద్దున్నే నీ వెటకారం మొదలెట్టకు. నేనే అవనిని. గుర్తుపట్టలేనంతగా మారిపోయానా ఏంటి? లేక కావాలని ఏడిపిస్తున్నావా? సరే కాని ఎలా ఉన్నాను చెప్పు. బాగున్నావా అని అడిగితే తప్పు మరదలా. అద్భుతంగా ఉన్నానా అని అడగాలి. కానీ ఒకటి, ఈ ఓని ఇలా పక్కకు జారిపోతుంది చూడు. నీకు కట్టుకోవడం కూడా రానట్టుంది. రా, నేనే సెట్ చేస్తాను. మా ఊర్లో ఓని ఎలా వేయాలో నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. అవని వెనక్కి జరుగుతూ, వద్దు బావా, నా దగ్గరికి రావద్దు. నీ చేతులన్నీ బురదే. అత్తయ్య ఉన్నారు కదా, తను చేస్తారులే. నువ్వెళ్ళి నీ పనులు చూసుకో. పొద్దున్నే నీ అల్లరేంటి? వాడున్నదే నిన్ను అల్లరి పట్టించడానికి తల్లి. వాడు మారడు. రా, ఇలా రా. ఆ పిన్ను ఇక్కడ పెడితే సెట్ అయిపోతుంది. ఇంతకీ ఈరోజు ఇంత త్వరగా ఎందుకు లేచావు? అత్తయ్య, ఈరోజు వంట నేర్చుకోవాలంది. మా అమ్మకి ఎప్పుడు నాన్న ఇష్టమైన వంటలు చేసే టైం దొరికేదే కాదు. అమెరికాలో తన ఆఫీస్ పనులతో ఎప్పుడు బిజీగానే ఉండేది. నాకు ఆ వంటలు నేర్చుకొని అమ్మకి చేసి పెట్టాలంది. నాన్న జ్ఞాపకాల్ని కనీసం వంటలో అయినా రుచి చూడాలత్తయ్యా. నువ్వు వంటింట్లో వంట చేస్తావా? మరదలా, ఇక్కడ వంటింట్లో సాఫ్ట్వేర్ ఉండదు. పొగ సెగలుంటాయి. నీ తెల్లటి కళ్ళు ఎర్రబడతాయి. బావా, నేను చూస్తుంటేనే నాకు గుర్తొస్తోంది. నువ్వు లోపలికి రాకుండా బయట ఉంటే చాలు, నేను అన్నీ నేర్చుకుంటాను. అత్తయ్య, ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ముందు ఆ పాలు కాగాయి కదా, కాఫీ కలుపుతాం. ఆ పైన ఇడ్లీలు ఎలా వేయాలో చూపిస్తాను. మా అన్నయ్యకి ముద్దపప్పు ఆవకాయ అంటే ప్రాణం తల్లి. రేపు అవి నేర్పిస్తానులే నీకు. చూద్దాం, మరి అమెరికా మేడం గారు ఇడ్లీలేస్తారో లేక దోశలేస్తారో. మధ్యాహ్నం సురేష్ పొలానికి వెళ్ళగా అవని తన ఫోన్ మోగడంతో పెరట్లోకెళ్ళింది. అది అమెరికా నుండి ఆమె బెస్ట్ ఫ్రెండ్ శ్వేత చేసిన వీడియో కాల్. ఫోన్లో అవనిని లంగావణిలో చూసి శ్వేత షాక్ అయింది. శ్వేత నోరు తెరిచి ఆశ్చర్యంగా, ఓ మై గాడ్ అవని, ఇదేంటే ఈ గెటప్? ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందా ఏంటి అక్కడ? లేదు శ్వేత, ఇది ఇక్కడి ట్రెడిషన్. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు బి ఏ పక్కా లోకల్ అమ్మాయి. బాగుంది కదా? బాగుంది, కానీ నువ్వు మరీ మారిపోయావని. వారం నుంచి అసలు గ్రూప్లో మెసేజెస్ లేదు. అందరూ నీ గురించి అడుగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తోంది. మన మేనేజర్ స్మిత్ నీ గురించి డైలీ అడుగుతున్నారు. అవని ఎప్పుడు వస్తుంది. తన కోడింగ్ మాడ్యూల్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని టెన్షన్ పడిపోతున్నాడు. ఇక్కడ పనులు చాలా ఉన్నాయి శ్వేత. ఇప్పుడప్పుడే నేను రాలేనని వాళ్ళకు చెప్పేసాయి. నాన్నకు సంబంధించిన కొన్ని పాత డైరీలు, నిజాలు కూడా తెలిసాయి. అవి తెలుసుకునేసరికి నాకు ఇక్కడే ఉండాలనిపిస్తోంది. నాన్నిక్కడ ఎందుకు అంత బాధపడ్డారు? ఈ మట్టిలో ఉన్న బంధం ఏంటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది శ్వేత. నిజాలా? ఏంటవి? అయినా ఆ ఊళ్ళో నీకు బోరు కొట్టడం లేదా? ఇక్కడ ఇంటర్నెట్ కూడా సరిగ్గా రాదు. ఏసీ లేదు, స్టార్ బక్స్ లేవు. కనీసం మంచి పిజ్జా అయినా దొరుకుతుంది అక్కడ. శ్వేత, ఇక్కడ ఫుడ్ చాలా నేచురల్ గా ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ కంటే మనుషుల మనసుల బంధం చాలా బాగుంది. నాన్న డైరీ చదివాక నాకు అర్థమైంది. ఆయన ఫిజికల్ గా అమెరికాలో ఉన్న ఆయన సోల్ మాత్రం ఇక్కడే ఉండిపోయింది. నేనిప్పుడు ఆ సోల్కి శాంతి కలిగించాలి. అవని, నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు. ఎక్కడ ఆ పల్లెటూరి మట్టి వాసన నీకు అంటుకుంటుందో అని నాకు భయంగా ఉంది. ఆ బావగాడు నిన్ను ఏదో మాయ చేసేస్తున్నట్లున్నాడు. వెంటనే వచ్చి, లేకపోతే నీ కెరీర్ ఇబ్బందుల్లో పడిపోతుంది. కెరీర్ ఎక్కడికి పోదు శ్వేత. స్కిల్స్ ఉంటే ఎక్కడైనా బ్రతికేయచ్చులే. కానీ ఈ ఫ్యామిలీ, ఈ బంధం మళ్ళీ రావు. నేను మళ్ళీ కాల్ చేస్తాను, అతయ్య పిలుస్తోంది. అవని ఫోన్ పెట్టే గాని వెనక సురేష్ నిలబడి ఉండడం గమనించింది. ఏంటి మరదలా, అమెరికా నుంచి సాఫ్ట్వేర్ వార్నింగ్ వచ్చేసిందా? అప్పుడే మనసు చలించిపోతుందా? వెళ్ళిపోతావా ఏంటి? చలించడం కాదు బావా, నా బాధ్యతలు అక్కడున్నాయి. కానీ నా మనసు ఇక్కడే ఉండమంటోంది. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మనసు చెప్పేది విను మరదలా. సాఫ్ట్వేర్ లో బగ్స్ ఉంటే కోడ్ రాసి ఫిక్స్ చేయొచ్చు. కానీ మనసులో కలిగిన ఈ అనురాగాన్ని డిలీట్ చేయడం నీ వల్ల కాదురా.
అదిగో అమ్మ పిలుస్తోంది. మన పల్లెటూరి ఫిల్టర్ కాఫీ తాగి ఆ అమెరికన్ టెన్షన్ మర్చిపో. ఇలా ఉండగా ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ వద్ద బుల్లబ్బాయి తన అనుచరులతో కూర్చొనున్నాడు. అతను ఏదో లోతైన ఆలోచనలో ఉన్నాడు. నిన్న పొలంలో అవని తన్ని అందరి ముందు ఎదిరించిన విషయం అతని ఆహాన్ని దెబ్బతీసింది. ఏరా సాంబు, ఆ రాఘవయ్య కూతురు అమెరికా నుంచి వచ్చి నాకే నీతులు చెప్తుందా? పిల్లకు పొగరు బాగా ఎక్కువైంది. ఆ సురేష్ గాడు తన నెత్తి మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పుతున్నాడు. అవును సామి, ఆ పిల్లను చూస్తుంటే మన ఊరి పద్ధతులు పాడైపోతాయని అందరూ అనుకుంటున్నారు. ఆ డ్రెస్సులేంటి, ఆ మాటలేంటి, ఊరి పెద్దలకు గౌరవం ఇవ్వడం అంటే అస్సలే లేదు. ఆ సుశీల ఆ రోజు సత్యంతో పారిపోయినప్పుడే ఈ వంశం పరువు గంగలో కలిసింది. ఇప్పుడు ఈ పిల్ల వచ్చి దాన్ని ఇంకా తగలేస్తుంది. ఆ రాఘవయ్య పేరు మీద ఇక్కడ 10 ఎకరాల పొలం ఇంకా పెండింగ్ లోనే ఉంది. దాన్ని ఎలాగైనా నా పేరు మీదకి రాయించుకోవాలి. ఈ పిల్లను ఊరు నుంచి పంపిస్తేనే అది సాధ్యంరా. మరి ఏం చేద్దాం స్వామి? ఆ సురేష్ గాడు అడ్డుపడతాడు కదా. రేపు ఊరి గుడిలో తిరణాలున్నాయిగా, ఊరంతా అక్కడే ఉంటారు. సరిగ్గా అక్కడే ఆ పిల్లకి అస్సలు సినిమా చూపిస్తారు. తన ప్రవర్తన గురించి అందరి ముందు నిలదీసి ఆ కుటుంబాన్ని అవమానిస్తే ఆరాధించుకొని వాళ్ళే అమెరికా వెళ్ళిపోతారు. ఆ తర్వాత పొలం పని నేను చూసుకుంటాను. మరుసటి రోజు ఊరి గుడిలో పెద్ద జాతర. సుశీలమ్మ, జానకమ్మ తెల్లవారుజామునై పూజా సామాగ్రితో హడావిడి చేస్తున్నారు. అవని కూడా ఈసారి కష్టపడి తన పట్టు చీర కట్టుకుని తయారైంది. బావా, ఈ చీర చాలా హెవీగా ఉంది. పట్టు చీర కట్టుకుని నేను ఈ బుల్లెట్ మీద ఎలా కూర్చోవాలి? ఎక్కడైనా టైర్లో చిక్కుకుపోతుందా? లేక నేను పడిపోతానా? అబ్బబ్బబ్బా, పడిపోవులే. నా భుజం మీద గట్టిగా చెయ్యేసుకో, లేకపోతే నా షర్ట్ పట్టేసుకో. అంతగా భయం అనిపిస్తే నన్ను గట్టిగా హక్ చేసుకో. నాకైతే ఏ అభ్యంతరం లేదు. ఛీ, ఈ శకలే కొంచెం తగ్గించుకుంటే మంచిది. సరే మేడం. గుడి వద్ద ఊరి జనమంతా గుమిగూడారు. మేళతాళాలు, కోలాహలం మధ్య వాతావరణం సందడిగా ఉంది. అనూహ్యంగా బుల్లబ్బాయి అందరి మధ్యలో నిలబడి గట్టిగా మాట్లాడుతున్నాడు. సరిగ్గా సుశీలమ్మ కుటుంబం అక్కడికి చేరుకోగానే అతను తన మాటలు అప్పి వాళ్ల వైపు వెటకారంగా చూశాడు. ఇదిగో వచ్చారు మన ఊరి మహారాజులు. అమెరికా నుంచి దొరసాన్ని తెచ్చుకున్నారు. సుశీలమ్మ గారు, ఏంటి మీ కోడలు ఇక్కడ పర్మనెంటా, లేక మీ అబ్బాయిని అమెరికా తీసుకెళ్లి అక్కడ బర్గర్లు అమ్మమంటారా? బుల్లబ్బాయి గారు, ఇది గుడి. ఇక్కడ భక్తుండాలి, కానీ ఇలాంటి వెటకారాలొద్దు. అవని నా మేనకోడలు. ఆమె గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మేనకోడలా? ఆ రాఘవయ్య కూతురా? వాడు వదిలి పారిపోయి ఇక్కడ గొడవలు సృష్టించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లొచ్చి మన పద్ధతులు మారుస్తానంటే ఊరుకునేది లేదు. చూడు, గుడికి కూడా ఎలా వచ్చిందో. ఈ పట్టు చీర కట్టుకోవడం కూడా రాదు. అమెరికాలో ప్యాంట్లు వేసుకునే వాళ్ళకి మన సంప్రదాయం ఏం తెలుస్తుంది? ఏయ్ బుల్లబ్బాయ్, నోరు అదుపులో పెట్టుకో. ఇది గుడి కాబట్టి ఊరుకుంటున్నాను. మా అవని గురించి మాట్లాడడానికి నువ్వెవరువో? నీ పద్ధతులు నీ ఇంట్లోనే ఉంచుకో. ఆమె అమెరికా నుంచి వచ్చిన మన పద్ధతుల్ని గౌరవిస్తోంది. ఒరే సురేష్, పెద్దోళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలో నీకు తెలీదు. మీ నాన్న సత్యనారాయణ కూడా పారిపోయే పెళ్లి చేసుకున్నాడు. మీ వంశమే ఇంతే, పారిపోవడం, పద్ధతులు తప్పడం. ఈ పిల్ల రేపు మళ్ళీ అమెరికా పారిపోదని గ్యారంటీ ఏంటి? స్టాప్ ఇట్. మీరు మరీ పర్సనల్ గా వెళ్తున్నారు. మా నాన్న పారిపోలేదు. తన ఆత్మగౌరవం కోసం ఈ ఊరిలోని మీలాంటి వాళ్ళ సూటిపోటి మాటలు పడలేకే వెళ్లిపోయారు. ఇక అత్తయ్య పెళ్లి విషయానికొస్తే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు. మీలాంటి వాళ్ళ సంకుచిత ఆలోచనల వల్లే ఇక్కడ బంధాలు విడిపోతున్నాయి. చూసారా ఊరి జనం, ఈ పిల్ల మన సాంప్రదాయాలను, మన పెద్దల మాటలు తప్పు పడుతోంది. అమెరికాలో అన్ని స్వేచ్ఛగుంటాయిగా, ఇక్కడ కూడా అలాగే చేయాలని చూస్తోంది. ఇలాంటి వాళ్ళని గుడిలోకి రానివ్వకూడదు. ఇది మన ఊరి పవిత్రతకి భంగం. ఊరి జనం కొందరు బుల్లబ్బాయి మాటలకు ప్రభావితం అవుతూ ఉండడం చూసి అవనికి కోపం వచ్చేసింది. కాని ఆమె సంయమనం కోల్పోకుండా చాలా హుందాగా మాట్లాడింది. బుల్లబ్బాయి గారు, భక్తి అంటే మనసులో ఉంటుంది. నేను పట్టుచీర కట్టుకున్నానంటే అది నా అత్తయ్య మీదున్న గౌరవంతో. మీరంటున్న ఈ పద్ధతులు మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచకూడదు. నాన్న తన డైరీలో రాశారు, వీరాపురం ప్రజలు చాలా మంచివాళ్ళని, వాళ్ళకి ఆత్మీయత ఎక్కువ అని. కానీ మీలాంటి ఒకరిద్దరి వల్లే ఈ ఊరికి చెడ్డ పేరు వస్తుంది. నేనిక్కడ ఎవరిని గౌరవించడం లేదని మీరెలా చెప్తారు?
చూడు బుల్లబ్బాయ్, అవని చెప్పింది అక్షరాల సత్యం. నీ దగ్గర అధికారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళని అవమానించే హక్కు లేదు. మా అమ్మని నాన్నని ఏమైనా అంటే నేను ఊరుకోను. ఆమె అమెరికా నుంచి వచ్చిన ఈ మట్టిలోని రైతు బిడ్డ. కాదండమ్మా, మనం పూజ చేసుకుందాం. వీడి మాటలు పట్టించుకోవద్దు. బుల్లబ్బాయి మొహం నల్లగా అయిపోయింది. ఊరి జనం మెల్లగా ఒకరి ముఖం ఒకరు చూసుకొని అవని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అవును బుల్లబ్బాయ్, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. అనవసరంగా గొడవ చేయకు. తను మన ఊరు అమ్మాయి కదా, పద్ధతులు కాలంతో పాటు మారుతుంటాయి. ఆ అమ్మాయికున్న సంస్కారం మనకు కూడా ఉండాలి. పూజ ముగిశాక అందరూ ఇంటికి బయలుదేరుతారు. అవని కళ్ళలో ఒక విధమైన గెలుపు కనిపిస్తోంది. సురేష్ ఆమె వైపు గర్వంగా చూస్తున్నాడు. ఆమె తన తండ్రి పరువును ఎలా కాపాడిందో చూసి అతను మురిసిపోయాడు. రాత్రి భోజనాలు ముగిశాక వీరాపురం అంతా ప్రశాంతంగా ఉంది. అవని ఇంటి అరుగు మీద కూర్చొని ఆకాశంలోని వెన్నెలను, నక్షత్రాలను చూస్తోంది. సురేష్ మెల్లగా కాఫీ గ్లాస్తో వచ్చి పక్కన కూర్చున్నాడు. ఏంటి మరదలా, గుడిలో ఆ ఉల్లబ్బాయికి అదిరిపోయే రేంజ్లో సమాధానం చెప్పావు? నాకు నిజంగా చాలా గర్వంగా అనిపించింది తెలుసా. నీ తెలుగు స్లాంగ్ కూడా భలే ఉంది. కానీ ఒకటి తెలుసా బావా, ఆ బుల్లబ్బాయి లాంటి వాళ్ళు అమెరికాలో కూడా ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో లాజికల్గా చెప్తేనే వాళ్ళ దారిలోకి వస్తారు. అవును, కానీ నువ్వు ఒకటి గమనించావా? నువ్వు పట్టు చిల్ల చాలా అందంగా ఉన్నావు. ఆ కోపం కూడా నీ ముఖానికి ఒక గ్లో తెచ్చిందనుకో. నీ కళ్ళలో ఉన్న ఫైర్ చూసి బుల్లబ్బాయి గాడు గజ్జ గజ్జ ఉడికిపోయాడు. బావా మళ్ళీ ఐస్ చేయకు. నేనొకటి సీరియస్గా డిసైడ్ అయ్యాను. ఈరోజు గుడిలో జరిగిన దాన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మళ్ళీ అమెరికా వెళ్తున్నావా? ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావా? అబ్బా లేదు, నాన్న పేరు మీద ఉన్న ఆ 10 ఎకరాల పొలాలను నేను డెవలప్ చేయాలి. నేను ఇక్కడే ఉండి మోడర్న్ టెక్నాలజీతో వ్యవసాయం చేస్తాను. నిజంగా నావని? అంటే నువ్వు ఇక్కడే ఉంటావా? మన వీరాపురంలోని ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏమైపోతుంది? అవని సురేష్ కళ్ళలోకి చూస్తూ, ఉంటాను బావా, ఇక్కడి నుంచి కూడా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్. ఏంటది? నాకు నువ్వు వ్యవసాయం నేర్పించాలి, ట్రాక్టర్లు తోలడం నేర్పించాలి. అండ్ ముఖ్యంగా నీ వెంటకారం అల్లని కొంచెం తగ్గించుకోవాలి. నేను రైతు బిడ్డగా మారేదాకా నాకు తోడుగా ఉండాలి. అలా తగ్గిస్తే నేను సురేష్ని ఎలా అవుతుంది మరదలా? సరే, ట్రాక్టర్ పాఠాలు రేపటి నుంచి మొదలు. మన అమెరికా కోడలు ఇక వీరాపురం రైతు బిడ్డ అవ్వబోతోంది. రేపొద్దున రెడీగా ఉండు, బురదలోకి దిగాలి. అవని నవ్వింది. ఆ నవ్వులో అమెరికా మెరుపు కంటే పల్లెటూరి స్వచ్ఛత ఎక్కువగా ఉంది. జానకమ్మ, సుశీలమ్మ లోపల చాటుగా ఉండి వీళ్ళ మాటలు విని ఒకరినొకరు చూసుకుని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రాఘవయ్య ఆత్మశాంతి చేకూరే రోజు త్వరలోనే ఉందని వాళ్ళకు అర్థమైంది. అయితే బుల్లబ్బాయి ఇంతటితో ఊరుకుంటాడా? గుడిలో జరిగిన అవమానానికి అతను ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటాడు? అవని ట్రాక్టర్ తోలుతుంటే ఊరి జనం ఎలా స్పందిస్తారు? ఆ పొలంలో ఏదైనా రహస్యం దాగుందా? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.